ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. సో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎలిమినేషన్ ఉంది. డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉంది. పక్కా డబుల్ ఎలిమినేషనే. అండ్ డబుల్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, అది ఫేరా అన్ఫేరా, వాటి గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్, మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్. సో వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ వీకెండ్లో మనకి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి. 6 వస్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరెవరు వస్తున్నారో కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. సో ఫస్ట్ మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. డేంజర్ జోన్లో ఉన్న 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మోస్ట్ 100కి 100% ఒకరైతే కన్ఫామ్ ఎలిమినేషన్. అది ఫ్లోరా గారు. అది అందరికీ తెలిసిందే. అది నిన్న మన ఇందాక ప్రోమోలో కూడా చూసాము. ఎవిక్షన్లో ఫ్లోరా గారు అండ్ రీతు ఉన్నారు. సో ఫస్ట్ ఎలిమినేషన్ ఫ్లోరా గారు అవుతారు. సెకండ్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది చాలా వాటికి 2 ముగ్గురు నలుగురు ఇట్లా, అంటే ఒక 2 మధ్యలో కానీ 3 మధ్యలో కానీ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఎలా ఉందంటే ఓటింగ్ అసలు చాలా మార్జిన్తో ఓటింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ షాకింగ్ ఎలిమినేషన్ ఏంటి అంటే, ఈ 3 ఎవరైతే ఉన్నారో, 3 కానీ 4 కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరంటే సుమన్ గారు ఒకరు, సుమన్ శెట్టి గారు, డీమన్ పవన్, రీతు అండ్ శ్రీజ. సో ఈ 4లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఖచ్చితంగా ఈ 4లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నాం. ఇందులో ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్, అంటే ఉన్న వీళ్ళల్లో రీతు చౌదరి సేఫ్. ఇది పక్కా రాసి పెట్టుకోండి. రీతు చౌదరి సేఫ్. సో ఇంకా ఉంది 3, డీమన్ పవన్, శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారు. ఈ 3 మధ్యలో ఎలా ఎలిమినేషన్ చేస్తారు ఏంటి? ఈ అందరికీ ఓట్ బ్యాంక్ ఉంది, అందరూ బాగా ఆడుతున్నారు. శ్రీజ బాగా ఆడుతుంది, వాయిస్ తగ్గించుకుంది శ్రీజ. డీమన్ పవన్ బాగా ఆడుతున్నాడు. నిన్న ఎపిసోడ్లో అయితే సూపర్గా ఆడాడు. కాకపోతే అతనికి సపోర్ట్ లేక ఓడిపోయాడు. నిన్న ఫైట్ ఆఫ్ సర్వైవల్లో సపోర్ట్ లేక ఓడిపోయాడు. కానీ మిగతా అన్నింటిలో కూడా బాగానే ఉన్నాడు. అండ్ సుమన్ శెట్టి గారు కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. వీక్కి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నిన్నే ఫైర్ కూడా చూసాం ఆయనలో. చిన్న చిరుత బయటకు వచ్చిందని చెప్పి ఇమాన్యుయల్ కామెంట్ కూడా చేశాడు. సో ఇలా ఇంత బాగా ఆడుతున్న వీళ్ళ 3 మధ్యలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, ఎలా ఎలిమినేట్ చేస్తారు, ఏంటి, ఎవరు ఉంటారు, సీక్రెట్ రూమ్ ఏమైనా ఉంటుందా, చాలా డిస్కషన్స్ నచ్చాయి. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఉన్నది భయంకరంగా ఈ రెండో ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఏంటి అనే దాని మీదే బాగా జరుగుతున్నాయి ట్రోల్స్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ బిగ్ బాస్ భయంకరమైన టెస్ట్ పెట్టి ఉంటాడేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే 3కి ఓటింగ్ బాగానే ఉంది, 3 ఆట బాగుంది, 3 మాట తీరు కూడా బాగానే ఉంది, ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. సో ఈ 3లో ఎలా వీళ్ళని, అంటే మనం వేసిన ఓట్ల ద్వారా ఎలా వీళ్ళల్లో 3లో ఒకరిని తీస్తారు అని అనుకుంటున్నప్పుడు ఈ మేబీ ఒక ఛాన్స్ ఉండొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ కానీ లేదంటే వాళ్ళ ఏకాభిప్రాయంతో ఒకరిని తీయాలి అని అనుకొని అలా గనక చేస్తే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ ఉంటుంది. ఓన్లీ వైల్డ్ కార్డ్స్ ద్వారా మన ఎలిమినేషన్ కనుక చేస్తే బిగ్ బాస్ దాంట్లో బిగ్ బాస్ సీజన్స్ మొత్తంలో ఇది ఫస్ట్ టైం అవుతుంది. అండ్ ఇంకోటి, ఒకవేళ అలా జరిగితే కనుక ఇది ఒక ఆప్షన్ అంతే, ఖచ్చితంగా జరుగుతుందని కాదు. కానీ అలా కనుక ఏదైనా ప్లాన్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లో పెడతారు. అది డీమన్ పవన్ కావచ్చు, లేదంటే శ్రీజ కావచ్చు. సుమన్ గారిని తీశారంటే ఖచ్చితంగా సుమన్ గారు అయితే కనుక సీక్రెట్ రూమ్ ఉండదు, ఎలిమినేట్ అవుతారు. అండ్ మిగతా 2 ఎవరైతే ఉన్నారో డీమన్ పవన్ కానీ శ్రీజ కానీ వీళ్ళిద్దరిని కనుక ఎలిమినేట్ చేసే పని అయితే సీక్రెట్ రూమ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి, వాళ్ళ మధ్యలో ఓన్లీ డిస్కషన్ ద్వారానా గేమ్స్ ద్వారానా అనేది మనం చూడాలి. కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే పక్కా అండి. ఇందాక దాకా నేను ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఒకటి, సుమన్ గారు ఎలిమినేట్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
కానీ ఇప్పుడు షాకింగ్గా అసలు ఎవరు ఊహించిన విధంగా ఇది అన్ఫేరా ఫేరా ఎలా ఎలా డిసైడ్ చేశారు అనే దానికి వస్తే సుమన్ గారు ఎలిమినేట్ అవ్వాలి. సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారు. ఎలిమినేట్ అయిన వ్యక్తి శ్రీజ. డిమాన్ పవన్ ఎలా సేవ్ అయ్యాడా శ్రీజ కన్నా అని నాకు అర్థం కావట్లేదు. బట్ 99% శ్రీజని ఎలిమినేట్ చేశారు. మరి సీక్రెట్ రూమ్లో పెడతారా లేకపోతే డైరెక్ట్ ఎలిమినేషనా అనేది మనం మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. అదొక్కటి కన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది. కానీ సీక్రెట్ రూమ్ ఆల్రెడీ సంజనా గారిని పంపించారు కాబట్టి ఇంకా వాడరేమో. ఎందుకంటే సీజన్ 9లో ఇప్పటిదాకా అంటే ఇన్ని సీజన్ ఫస్ట్ కాడి నుంచి 8 దాకా ఉన్న సీజన్స్ అన్నిట్లో సీక్రెట్ రూమ్ అనేది ఒక మిడిల్ వీక్లోనో అంటే 5th వీక్ 6th వీక్ 7th వీక్ ఆ టైంలో పెట్టి అలా చేస్తున్నారు. మరీ ఎర్లీగా పెట్టలేదు. సంజనా గారిని ఈ సీజన్లో మటుకి సంజనా గారిని ఎర్లీగా సీక్రెట్ రూమ్ పంపించారు. 2nd వీక్ 3rd వీక్ సీక్రెట్ రూమ్లో పెట్టి 1 డే ఉంచేసి మళ్ళీ బయటకు తీసుకొచ్చేశారు. అలాంటప్పుడు సీక్రెట్ రూమ్ మళ్ళీ ఉంటుందా? అప్పుడు ఈ సీజన్లో ఇది 2వ సీక్రెట్ రూమ్ అవుతుంది. అంటే డిఫరెంట్గా ప్లాన్ చేశారు, డిఫరెంట్గా ఉండాలి. బిగ్ బాస్ సీజన్ 9కి కొంచెం హైప్ లేపాలి అంటే కనుక ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ అనేది పెడతారు. అది డిమాన్ పవన్ అయినా సరే శ్రీజానైనా సరే. ఇన్ కేస్ శ్రీజాని డిమాన్ పవన్ని గనక అక్కడ పెడితే శ్రీజ సేఫ్ అవుతుంది. డిమాన్ పవన్ సీక్రెట్ రూమ్లో ఉంటాడు. ఇక్కడ బయట జరిగే సిచ్యువేషన్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఏదైతే మనం లాస్ట్ టైంలో చూసామో అశ్వత్థామ 2.0 అని చెప్పి గౌతమ్ కృష్ణ ఎలా అయితే వచ్చాడో, అండ్ దానికంటే ముందు మన సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ గారు ఎలా అయితే సీక్రెట్ రూమ్లో ఉండి మళ్ళీ వచ్చారో లోపలికి, అలా ఎలివేషన్తో డిమాన్ పవన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ క్యాలిక్యులేషన్సేనండి, ఇవన్నీ వాస్తవాలు కాదు, క్యాలిక్యులేషన్సే. కానీ 99% శ్రీజ గారు ఎలిమినేట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఎలా ఏ బేసిస్ మీద శ్రీజాని ఎలిమినేట్ చేశారు అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, లేకపోతే అక్కడ గేమ్స్ పెట్టి గేమ్స్లో ఓడిపోయినందుకు శ్రీజాని ఎలిమినేట్ చేశారా, లేదంటే శ్రీజాకి ఏమన్నా ఇట్లా సీక్రెట్ రూమ్ ఏమన్నా ప్లాన్ చేశారా, ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో ఏది జరిగింది ఏంటి ఎలా అనే దాని గురించి మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. అప్డేట్ కూడా ఖచ్చితంగా ఇస్తాను. నేను ఇచ్చే ప్రతి అప్డేట్ జెన్యూన్గా ఉంటుందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 99.9% కరెక్ట్ అయితేనే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఏదో ఎవరో చెప్పారు, ఎక్కడో సోషల్ మీడియాలో చూసాము, ఎవరెవరో మాట్లాడుకున్న విషయాలన్నీ నేను మాట్లాడనండి. నాది ప్రతిదీ జెన్యూన్గా ఉంటుంది. కరెక్ట్ ఇది జరిగిద్ది అని కన్ఫామ్ అనుకుంటేనే మీ ముందుకు చెప్తాను ఇది అన్ని. సో 2nd ఎలిమినేషన్ వచ్చేసరికి శ్రీజ గారిది జరిగింది. అది ఏ బేసిస్ మీద జరిగింది, ఎలా చేశారు, వైల్డ్ కార్డ్స్ ద్వారా జరిగిందా, లేకపోతే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ కార్డ్స్ చేశారా, లేకపోతే వైల్డ్ కార్డ్స్కి శ్రీజ గారికి ఏమైనా గేమ్స్ పెట్టి, అంటే ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో లాస్ట్లో డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు అండ్ వైల్డ్ కార్డ్స్లో మధ్యలో గేమ్స్ పెట్టి అలా చేశారా, లేదంటే శ్రీజ గారిని ఇంకా అయిపోయింది చాలు అంటే ఆడియన్స్ వ్యూలు పరంగా వైల్డ్ కార్డ్స్ వెళ్ళి లోపల డిస్కషన్ పెట్టుకొని ఆడియన్స్ మనం ఎలా చూస్తున్నామో శ్రీజ గారి గ్రాఫ్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఆ బేసిస్ మీద శ్రీజ గారిని తీసారా, అసలు ఎలా ఎలా ఇది జరిగింది? డిమాన్ పవన్ కన్నా సుమన్ శెట్టి గారి కన్నా శ్రీజ గారు బాగా ఆడతారు కదా, కానీ సుమన్ శెట్టి గారికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఉన్న తనకి ఎంత ఉంటుందండి, తనకున్న ఫాలోవర్స్ ఏదో జరిగింది. కానీ నిన్న ఎపిసోడ్ మొన్న ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారికి బాగా ప్లస్ జరిగింది. ఈ గేమ్స్ వల్ల కొంచెం ప్లస్ అయింది. సో దానివల్ల సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పెరిగి ఉండొచ్చు. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి సుమన్ శెట్టి గారు మనకేం పెద్ద కాంపిటీషన్ కాదులే, ఏం కాదులే ఉంటారు, ఒక కామెడీ యాంగిల్లో చూసి లేదా ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ ఏమన్నా సుమన్ శెట్టి గారితో క్లోజ్గా ఉంటున్నారు, సుమన్ శెట్టి గారి మీద ఇట్లా చేస్తున్నారు కాబట్టి కామెడీగా చేస్తున్నారు కాబట్టి అలా ఏమన్నా ఛాన్స్ ఉందా, లేదా డిమాన్ పవన్కి అసలు ఏదోటి సుమన్ శెట్టి గారు అయితే సేవ్ అయ్యారండి. డిమాన్ పవన్ శ్రీజాలో డిమాన్ పవన్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ సేవ్ అయినట్టే శ్రీజ గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అది ఏ రీజన్ వల్ల, దేనివల్ల, ఏ బేసిస్ మీద శ్రీజ గారిని ఎలిమినేట్ చేశారనేది మనం చూద్దాము.
ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీగా మళ్ళీ చెప్తాను. సో ఇదండి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్క. అండ్ ఎలిమినేట్ అయిన వ్యక్తులు ఫ్లోరా గారు అండ్ శ్రీజ గారు. శ్రీజ గారి విషయంలో నాకు ఎక్కడో చిన్న 0.1% అయితే చిన్న హోప్ ఉంది ఉంటారు అని. కానీ 99.9% శ్రీజ గారు ఎలిమినేట్ అవుతున్నారు. అది ఇంటికి వెళ్తారా సీక్రెట్ రూమ్కి వెళ్తారా అనేది వేచి చూద్దాం. అండ్ ఈ డెసిషన్ ప్రకారం ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అప్డేట్ అండి. ఈ అప్డేట్ మీలో ఎంతమందికి నచ్చింది, లేదా శ్రీజ గారి ఎలిమినేషన్ విషయంలో మీరు ఏమన్నా అన్ఫేర్ జరిగింది అనుకుంటున్నారా, అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, ప్లీజ్ మామా, డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.